దివారాత్రములు నేను ధ్యానించేదను అని దావీదు మహారాజు ఒక మాట అంటాడు. దివారాత్రములు దేవుని దావీదు ధ్యానించగలడా? నిద్రపోడా, పని చేయడా, యుద్ధం చేయడా, గొర్రెలు మేపడా? కానీ దాని అర్థం ఏంటి అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ సమయములైనా దేవుని ధ్యానిస్తూ ఉంటా. దేవుని యొక్క ధ్యానం అనేది, దేవుని యొక్క తలంపులు, దైవత్వం అనేది నీ మనసులో ఉంటే మరో చెడు ఆలోచన మనకు రాదు. చెడు ఆలోచన దైవత్వం కలిగిన మనసు మన జీవితాల్లో రానివ్వదు. అందుకని దావీదులో ఉన్న గుణం ఏంటంటే, దివారాత్రములు నేను ధ్యానించుదును. ఈ మాట వినగానే అపవాది కూడా అపవాది కూడా భయం. కాబట్టి దేవుని మాటలు ఆఫీస్కి వెళ్ళినా, ఉద్యోగులకు వెళ్ళినా, ప్రయాణించిన, పనుల్లో ఉన్నా, నిద్రిస్తున్నా, మెలకువగా ఉన్నా దేవుని నేను వదిలిపెట్టను, ధ్యానిస్తాను అని అర్థం. అలా వదిలిపెట్టడు గనుక దేవుడు దావీదును వదిలిపెట్టకుండా సింహాసనం మీద కూర్చోబెట్టి దేవుడు ఆశీర్వదించినాడు. ఇలాగ నువ్వు దీవించబడాలంటే దేవుని అనుక్షణం ధ్యానించు. కష్టాల్లో ధ్యానించు, నష్టాల్లో ధ్యానించు, సంతోషంగా ఉన్నప్పుడు ధ్యానించు. నీ ధ్యానమే నిన్ను దైవభక్తునికి నడిపిస్తుంది.